పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కింది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 5 ఏళ్లుగా మేకింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో జరిగే కథ. ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకున్నారు. హరిహర అంటే విష్ణువు శివుడు కలయిక. అలాగే వీరుణ్ణి సూచించేలా హరిహర వీరమల్లు అనే టైటిల్ పెట్టారు. మొదట్లో 2 భాగాలుగా తీయాలని అనుకోలేదంట. సినిమా అనేది వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించాలనేదే వాళ్ళ భావన. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఆ విధంగానే ఉంటాయి అంటున్నారు ఏఎం రత్నం. ఇక వీరమల్లు లాంటి చారిత్రక నేపథ్యమున్న గొప్ప కథలో సందేశం ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని భావించారు. అలా కథను స్పాన్ పెరిగింది. ఆయన సినీ జీవితంలో ఇంత లాంగ్ జర్నీ చేసిన సినిమా కూడా ఇదేనంట. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే మామూలు చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్తో ముడిపడిన హిస్టారికల్ మూవీ. అందుకే లేట్ అయింది అన్నారు. బాగా ఆలస్యం అవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరిలో వ్యక్తమయ్యాయి. అయితే ట్రైలర్తో అందరి అనుమానాలు పటాపంచలయ్యాయి. ఆయన నిర్మించిన సినిమాల్లో 90% పైగా సక్సెస్ అయిన సినిమాలు మాత్రమే ఉన్నాయి. హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది అంటున్నారు నిర్మాత ఏఎం రత్నం.